వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈ వీడియోలో నేను మా మదర్కి సారీ అండ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో ద్వారా, నా ఛానల్ ద్వారా. ఎందుకు సారీ అండ్ థ్యాంక్స్ అంటే, సంక్రాంతి కదా, ఇల్లు సర్దుతున్నాను. సరే సర్దుతున్నా కదా, నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అని ఒక వీడియో చేద్దాం. సో హోమ్ టూర్ లా కాదు, జస్ట్ మెయిన్ థింగ్స్. హాల్ ఎలా పెట్టుకున్నాను, మా రూమ్ ఎలా పెట్టుకున్నా, కిచెన్ ఎలా సర్దుకున్నా, అలా చూపిద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేసే లోపే ఒకవైపు సర్దుతున్నాను, ఒకవైపు కన్నయ్య ఇల్లంతా పీకి పందిరి పెట్టాడు. ఈలోపు మా హస్బెండ్, మొన్నే కదా జనవరి ముందు సర్దావు, మళ్ళీ ఏంటి 1 వీకే కదా అయ్యింది, ఈలోపే మళ్ళీ ఏంటి అని అన్నారు. సో నాకు ఆ పాయింట్ ఎక్కడో కనెక్ట్ అయింది. నేను కూడా 5 years బ్యాక్ మా మదర్ని సేమ్ డైలాగ్ కొట్టేదాన్ని. ప్రతిసారి సర్దుతా అంట ఉన్న 2 రూమ్లకి అనేదాన్ని. అప్పుడు అమ్మ అనేది, ఎంత ఉన్నదని కాదు, ఉన్నంతలో మనం ఎలా సర్దుకున్నాం, ఎలా పెట్టుకున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇల్లుని చూసి ఇల్లాలని చూడమంటారు అన్న సామెత మొదలుపెట్టింది. అది కరెక్టే. అప్పుడు తెలియలేదు నాకు ఎందుకు ఇలా అమ్మ ఊరికే ప్రతిదీ సర్దమంటుంది, ఆ పని చేయమంటుంది, ఈ పని చేయమంటారు అని అప్పుడు అర్థమయ్యేది కాదు. మ్యారేజ్ అయినాక ఆవిడ చెప్పిన ప్రతి పాయింట్, ప్రతి పనిలోనూ ఇట్లా ట్రిగ్గరింగ్లా అనిపించేది. ఓకే, అమ్మ అప్పుడు అందుకే అలా చెప్పిందా, ఇప్పుడు పనికి వస్తుందా ఆ పాయింట్ అని నాకు ప్రతిదీ కనెక్ట్ అవుతుందండి. అంటే అప్పుడు నాకు తెలిసేది కాదు, నాకేనా లేకపోతే అందరు అమ్మాయిలకా అని నాకు ఇది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇల్లుడు వంట చెయ్యి, అంట్లు కడుగు, బట్టలు ఉతుకు అని ఏదో ఒక పాయింట్లో, అంటే మొత్తం చెప్పేది కాదు, హెల్ప్ చేద్దు అని. తను కూడా నాతో తోడుగా ఉండేది. సో నువ్వు చేసుకోవచ్చు కదా, నాకు స్టడీస్ ఉన్నాయి, అది ఇది అని చెప్పుకుంటా స్కిప్ చేసేదాన్ని. సో అప్పుడు అలా ఎందుకు ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయాలనుకునేదో ఇప్పుడు అర్థమవుతుంది. అఫ్కోర్స్ నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని, పని చేసేదాన్ని. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అంటే, ఒక అమ్మాయి ఇంకొకళ్ళ ఇంటికి పక్క, అది ఎంత గొప్ప కుటుంబం, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా, కోటీశ్వరులైనా, తక్కువ ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళైనా, ఎవరైనా వెళ్ళాల్సిందే. సో అమ్మాయికి ఇది చాలా అవసరం. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోవాలి. లైక్ వాటర్, మనం ఒక వాటర్లా ఉండాలి. ఒక కంటైనర్లో, ఏ కంటైనర్ తీసుకున్నా అమ్మాయి ఆ కంటైనర్ షేప్ లాగా, వాటర్ దాంట్లో పోస్తే ఏ షేప్ అయితే అవుతుందో అలా మనం మెలిగిపోవాలని చిన్నప్పటి నుంచే మనకి అన్ని పనులలో వార్నింగ్ లాగా, ఆ పని చేయి, ఈ పని చేయి అని అంటారు. వార్నింగ్ కూడా కాదు, అది మనం వార్నింగ్ అనుకుంటాం. సారీ, ఈ వర్డ్ తీసుకోవద్దు. అది మనం వార్నింగ్ అనుకుంటాము, కానీ అది మనకి చాలా హెల్ప్ఫుల్. మ్యారేజ్ అయినాక ఉప్పేయమ్మ, పోపేయమ్మ అని వాళ్ళు స్టార్ట్ చేసిన వంటలో మనం మధ్యలో ఇన్వాల్వ్ చేస్తారు. అది వాళ్ళు చేయలేకని కాదు, మనం తెలుసుకోవాలి. ఎంతమంది, నలుగురికి వండితే ఎంత వేయాలి, 10 మంది ఉంటే ఎంత వేయాలి. సో ఇలాంటివి చిన్న చిన్నవి మనకి అప్పటి నుంచే చెప్తారు. కాబట్టి మ్యారేజ్ అయినాక మనం ఎక్కడికి వెళ్ళినా, మ్యారేజ్ అయినాకే కాదు, మ్యారేజ్కి ముందు కూడా ఎవరన్నా ఇంటికి వెళ్ళి ఒక 2 రోజులు ఉండాల్సి వస్తుంది సపోజ్. అప్పుడు వాళ్ళకి ఊరికే కూర్చొని మనకి పెట్టారు కదా, మనం ఏదో ఒక హెల్ప్ చేయాలి. సో అప్పుడు ఇదెలా అని మనం వాళ్ళని హెల్ప్ తీసుకోకుండా మనమే చేసేలాగా మనం రెడీ అవ్వాలి. అది ఎవరో చెప్తే రాదు. అండ్ దానికి ఏదో చదువు సంధ్య అంటే స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, కానీ వీటికి మన సపరేట్గా కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ సిస్టమ్లు అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ప్రతిదీ మనకు అమ్మే నేర్పిస్తారు. కాబట్టి అమ్మ దగ్గరే నేర్చుకుని మనం ఒకరి దగ్గర మాట పడకుండా
మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి. అందుకే థ్యాంక్స్ అండ్ సారీ అమ్మ. థ్యాంక్స్ ఫర్ నేను మా ఇంటిని ఇప్పుడు ఇంత అందంగా పెట్టుకున్నందుకు. సారీ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ ఐ హర్ట్ యూ. హాయ్ మమ్మీ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నవన్నీ సాధించాను ఇప్పటివరకు. సో నాకు ఈ జన్మనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. మ్యారేజ్ చేసుకున్నాను, జాబ్ ఎంతమంది నన్ను ఎన్నన్నా కూడా నువ్వు ఒక్కదానివి నన్ను సపోర్ట్ చేసావు. నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నన్ను ట్రస్ట్ చేసినందుకు, నన్ను ట్రస్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి నన్ను ఒక మంచి పొజిషన్లో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా నాకు కోపం వచ్చినప్పుడు, ఎవరి మీద కోపం వచ్చినా నీ మీద అరుస్తూ ఉంటా, అది నువ్వు అర్థం చేసుకుంటావు. కానీ అలా అరిచినందుకు ఐఎమ్ వెరీ సారీ మమ్మీ. నువ్వు అర్థం చేసుకుంటావు నన్ను ఎప్పుడు. అండ్ నేను ఎంత సీరియస్గా ఉన్నా నువ్వు నన్ను ఎప్పుడు లవ్ చేస్తూనే ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ లైఫ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మమ్మీ.